లక్షల మంది విశ్వాసులు కలిగిన వాడు ధన్యులు, అలాంటి కాపరికి పెద్ద పీఠం వేయబడును. అది లేదు. అలాగనుకుంటే ద గ్రేటెస్ట్ ప్రీచర్ 120 years ప్రవచించాడు, ప్రకటించాడు ఆయన. ఎవరు? నోవాహు. ఎంతమంది విశ్వాసులు ఆయనకి చెప్పండి? నోవాహు ఎంతమంది విశ్వాసులు? ఎంత 120 సంవత్సరాలు కష్టపడితే కష్టం మీద ఊరోళ్ళు అయితే ఎవరు రాలేదు, కానీ మొత్తాన్ని తిట్టుకోనో ఏదో ఆడుకోనో 8 మంది అయితే ఇంట్లోకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ హిస్ ఓన్ ఫ్యామిలీ. మరి ఇప్పుడు నోవాహుకి ఏ బహుమానం ఇద్దాము? ఒక్కరు కూడా విశ్వాసం లేరు కదా. కాబట్టి దైవదాసుడు కష్టం రేపు లెక్కించే విధానం ఏంటంటే, చెప్పురా ఎన్ని మండలాలు వెళ్ళావు, అలాగే అడగడు. ఎన్ని జిల్లాలు వెళ్ళావు, అదే కూడా అడగడు. ఆయనకి 8,000 మంది విశ్వాసులు, అది కూడా అడగడు. ఆయన అడిగేది, నా ముందు నిలవడానికి ఎంతమందిని సంపూర్ణులుగా చేశావు చూపించు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ముందు నిలవబడే సంపూర్ణ విశ్వాసులు తయారు చేసే ఓ సేవకుడా, రేపు నువ్వు ఎదుర్కొనబోయే అత్యంత అద్భుతమైన ప్రశ్న ఇదే, బహుమానం కూడా అదే. అర్థమైందా? సంపూర్ణునిగా చెయ్యలేని నీ సరుకు లేని బాధ ఎందుకురా బాబు? అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషిని సంపూర్ణుడిగా చేయాలి. దానికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు. అప్పటికి నీ సంఘం ఇంక 20 మంది అవ్వచ్చు, పూరిపాక నీ చర్చి అవ్వచ్చు. కానీ సంపూర్ణునిగా చేస్తే పౌలన్న తీసుకున్నంత బహుమానం తీసుకుంటావు నువ్వు. నోవాహు తీసుకున్నంత బహుమానం తీసుకుంటావు నువ్వు. షద్రకు, దానియేలు, అబేద్నెగో తీసుకున్నంత గొప్ప బహుమానం తీసుకుంటావు నువ్వు. అది నీ బహుమానం, అంత పెద్దది. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, పెద్ద సంఘమా భయపడకుడి. అలాగా అనలేదు. అందుకే దేవుడు కూడా ఎంత గొప్పడో. చిన్న మందా, 20 మంది మనుషులారా, 15 మంది మాత్రమే విశ్వాసులు కలిగిన ఓ సేవకుడా, భయపడద్దు. ఐ యామ్ విత్ యు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యువర్ రివార్డ్ ఇస్ గ్రేట్. నీ బహుమానం గొప్పది. వాళ్ళకి చెప్పాడు దేవుడు. పోగు చేసుకోవడానికి ఎక్కువ ప్రయాసపడకండి, సంపూర్ణంగా చేసి బాగు చేసుకోవడానికి ప్రయాసపడండి పాస్టర్ గారులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడినైనా రేపు యేసుక్రీస్తు ముందు నిలబడినప్పుడు ముడత, మచ్చ, డాగు, కలంకము అటుది ఏమీ లేకుండా ఉండాలరా అని ఒక్క మనిషినైనా తయారు చేసి, ఇదిగో ప్రభువా, భూలోకంలో నువ్వు నాకు పిలిచినందుకు గాను వీడిని సంపూర్ణంగా బాగు చేశాను, ఒక్కడే విశ్వాస ప్రభు అంటే దేవుడు అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా అంటాడు దేవుడు. అతన్ని ఉద్దేశించి అంటాడు.